అయ్యో ఏంటిది? హలో తాత, నువ్వు కలువు తాత, ప్లీజ్. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ తాత. ఏం తాత? నీకేం ప్రాబ్లం? నువ్వేం ప్రాబ్లం ఏంది? ఎందుకు ఫోన్ ఎత్తట్లేవు? నీ ప్రాబ్లం ఏంది చెప్పు. నువ్వు అట్లా చేసేటోడి ముందే ఆలోచించుకొని ఉండేవి. నువ్వు ఇప్పుడు ఉన్న తర్వాత నువ్వు ఫోన్ ఎత్తకుండా అట్లా ఇబ్బంది పెడితే ఏంది చెప్పు. నువ్వు అట్లాంటప్పుడు ఎందుకు ముట్టుకున్నావు? ఎందుకు నువ్వు దూరమే ఉండనుంటివి ఫస్ట్. నువ్వు ఎత్తుకొని ఫోన్ ఎత్తకుంటే ఏంటన్నావు చెప్పు. ఏంటిది? రేపు పొద్దుగాల ఎన్ని గంటలు? అవి మెన్షన్ చేయకండి అప్లికేషన్ లా అన్నాడు. ఎవరు? సదయను సంపసారు అన్నాడు. గంతే. అదే ఫోన్లో ఇట్లా గుంజుకున్నారు, నిమిషం చేయకండి సాక్ష్యాలు ఉన్నాయి అని అన్నాడు కదా. ఉన్నాయి నాకు చెప్పింది అమ్మాయి, నిజమే, తీసేయండి మేము ఇస్తామని అన్నాడు కదా ఆయన. అవును, అన్నది అయిపోయింది కదా అన్నాడు. మోసం చేసి అవతల పడ్డాడు కదా. ఇంకా దాని గురించి ఎందుకు మళ్ళా? ఇప్పుడు దేని గురించి పెడతాను మరి కేసు? సార్ నమస్కారం సార్. సార్ నేను విజయలక్ష్మిని సార్. చెప్పమ్మా. ఇది అది ఏమైంది సార్? అవి ఫోన్లు లేనట్టేనా సార్? స్టేషన్లో ఫోన్లు ఉన్నట్టు ఏం రాయలేదుగా? ఏం రాయలేమ్మా. లేనట్టేనా అవి స్టేషన్లుగా ఫోన్లు? ఫోన్లు. హలో చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి సార్. సార్ మీది అంట ఏ ఊరు సార్? ఎక్కడ? మా వాళ్ళు ఎవరు, ఆయన ఊరు పేరేంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏంటిది అని అడిగిరు సార్. మొన్న మాట్లాడిండమ్మా 2 రోజులలో మాట్లాడతారట రమణారెడ్డి ఏదో ఒకటి అని అంటున్నాడని చెప్పిన. అంటే ఎవరు ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు, ఆయన ఊరు పేరు ఏంటిదని అంటున్నారు సార్. మీది మీ ఊరు పేరు ఎక్కడ సార్ ప్రాపరు? సొంత ప్రాపర్ జనగామా? అవునా, జనగాం అంటే ఎక్కడ సార్? ఎవరు మీ ఇంటి పేరు సార్? మా ఇంటి పేరు కట్కూరు వేణుగోపాల్ రెడ్డా? మీ మమ్మీ డాడీ సార్? ఇక్కడే ఉంటారు. మా ప్రాపర్ జనగామేనా? చుట్టుపక్కల ఎవరైనా విలేజ్ నుంచి వచ్చారా? జనగామేరా? అట్లా అయ్యో ఏంటిది? హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న అండ్ వెల్కమ్ టు తీన్మార్ మల్లన్న 2.0. నిన్న నేను ఒక మాట చెప్పిన. ఇవాళ రాత్రి 8 గంటలకు ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం పైన ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి చేసినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి అరాచకం పైన నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. ఆ బాధితురాలతో మాట్లాడించబోతున్నాను అని చెప్పిన. సో వాటికి సంబంధించి ఆ డిస్కషన్లోకి పోయే కంటే ముందు ఒకసారి ఏం జరిగిందో ప్రోమోలో చూద్దాం. అయ్యో ఏంటిది?
హలో తాత, నువ్వు కలువు తాత, ప్లీజ్. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ తాత. ఏం తాత? నీకేం ప్రాబ్లం? నువ్వేం ప్రాబ్లం ఏంది? ఎందుకు ఫోన్ ఎత్తట్లేవు? నీ ప్రాబ్లం ఏంది చెప్పు. నువ్వు అట్లా చేసేటోడికి ముందే ఆలోచించుకొని ఉండేవి. నువ్వు ఇప్పుడు ఉన్న తర్వాత నువ్వు ఫోన్ ఎత్తకుండా అట్లా ఇబ్బంది పెడితే ఏంది చెప్పు. నువ్వు అట్లాంటప్పుడు ఎందుకు ముట్టుకున్నావు? ఎందుకు నువ్వు దూరమే ఉండనుంటివి ఫస్ట్. నువ్వు ఎత్తుకొని ఫోన్ ఎత్తకుంటే ఏంటన్నాడు చెప్పు. ఏంటిది? రేపు పొద్దుగాల ఎన్ని గంటలు? అవి మెన్షన్ చేయకండి అప్లికేషన్ లా అన్నాడు. ఎవరు? సదయను సంపసారు అన్నాడు. గంతే. అదే ఫోన్లో ఇట్లా గుంజుకున్నారు, నిమిషం చేయకండి సాక్ష్యాలు ఉన్నాయి అని అన్నాడు కదా. ఉన్నాయి నాకు చెప్పింది అమ్మాయి, నిజమే, తీసేయండి మేము ఇస్తామని అన్నాడు కదా ఆయన. అవును అన్నది అయిపోయింది కదా అన్నాడు. మోసం చేసి అవతల పడ్డాడు కదా. ఇంకా దాని గురించి ఎందుకు మళ్ళా? ఇప్పుడు దేని గురించి పెడతాను మరి కేసు? సార్ నమస్కారం సార్. సార్ నేను విజయలక్ష్మిని సార్. చెప్పమ్మా. ఇది అది ఏమైంది సార్? అవి ఫోన్లు లేనట్టేనా సార్? స్టేషన్లో ఫోన్లు ఉన్నట్టు ఏం రాయలేదుగా? ఏం రాయలేమ్మా. లేనట్టేనా అవి స్టేషన్లుగా ఫోన్లు? ఫోన్లు. హలో చెప్పు. వేణుగోపాల్ రెడ్డి సార్. సార్ మీది అంట ఏ ఊరు సార్? ఎక్కడ? మా వాళ్ళు ఎవరు, ఆయన ఊరు పేరేంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏంటిది అని అడిగిరు సార్. మొన్న మాట్లాడిండమ్మా 2 రోజులలో మాట్లాడతారట రమణారెడ్డి ఏదో ఒకటి అని అంటున్నాడని చెప్పిన. అంటే ఎవరు ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు, ఆయన ఊరు పేరు ఏంటిదని అంటున్నారు సార్. మీది మీ ఊరు పేరు ఎక్కడ సార్? ప్రాపరు సొంత ప్రాపర్ జనగామా? అవునా, జనగాం అంటే ఎక్కడ సార్? ఎవరు మీ ఇంటి పేరు సార్? మా ఇంటి పేరు కట్కూరు వేణుగోపాల్ రెడ్డా? మీ మమ్మీ డాడీ సార్? ఇక్కడే ఉంటారు. మా ప్రాపర్ జనగామేనా? చుట్టుపక్కల ఎవరైనా విలేజ్ నుంచి వచ్చారా? జనగామేరా? జనగామేనా? అట్లా అయ్యో ఏంటిది? సో చూసిరు కదా మిత్రులారా, గండ్ర వెంకట రమణారెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే. భూపాలపల్లి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర వెంకట రమణారెడ్డి పైన ఒక బాధితురాలు పలు ఆరోపణలు చేస్తూ ఉంది. నన్ను గండ్ర వెంకట రమణారెడ్డి శారీరకంగా వాడుకున్నాడు, నేను స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఉంటే మీ స్వచ్ఛంద కార్యక్రమాలకు నేను సహాయపడతానని దగ్గరికి తీసినటువంటి గండ్ర వెంకట రమణారెడ్డి మెన్సెస్ వస్తున్న సమయంలో కూడా వదలకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పి ఆ బాధితురాలు ఆరోపణ చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆ బాధితురాలు గండ్ర వెంకట రమణారెడ్డికి ఇద్దరికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడ్డ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరు నిందించుకునే పరిస్థితుల్లో గండ్ర వెంకట రమణారెడ్డి అధికారాన్ని ఉపయోగించి ఆ అమ్మాయి పైన కేసులు కూడా పెట్టారని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ కేసులలోనే ఆ అమ్మాయి 1 నెల రోజుల పాటు వరంగల్ జైల్లో గడిపొచ్చింది.
సో ప్రస్తుతం ఆ అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది, గండ్ర వెంకటరమణారెడ్డికి ఆ అమ్మాయికి అసలు ఎలా సంబంధం ఏర్పడ్డది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఇన్ని రోజులు గోప్యంగా ఉన్నటువంటి ఈ వ్యవహారం ఆ అమ్మాయి చెప్పే వరకు బయటికి తెలవదు. ఒకవేళ అది సజావుగా సాగితే బహుశా తెలవకపోయేది. కానీ ఎక్కడో మనస్పర్ధలు రావడంతో ఈ అంశం బయటకు వచ్చింది. ఈ అంశం పైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఉన్నట్టు పర్యటనలో అమ్మాయి అతన్ని కేసీఆర్ని దగ్గరికి ఉరికిపోయి కలిసి మరి తన బాధనంతా చెప్పుకున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా హామీ ఇచ్చి న్యాయం చేస్తానని చెప్పినాడు. కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదని చెప్పి అమ్మాయి చెప్తా ఉంది. సేమ్ టైం అనధికారిక ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు కూడా ట్వీట్ చేసింది. అక్కడి నుంచి కూడా స్పందన రాలేదు. ఓవైపు పోలీసుల వేధింపులు, మరోవైపు ఎమ్మెల్యే అనుచరుల దాడులు, ఇంకోవైపు పట్టించుకొని ప్రభుత్వం. సో మొత్తానికి ఆ అమ్మాయి అమ్మాయి తప్పు లేదని కాదు, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా 100% తప్పు ఉంది. కానీ ఆ అమ్మాయి ఇవాళ శారీరకంగా నష్టపోయి మానసికంగా నష్టపోయినటువంటి అమ్మాయి ఏమైనా న్యాయం దొరుకుతుందేమో అని చెప్పి మన క్యూన్యూస్ని ఆశ్రయించడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమైనప్పటికీ ఒకసారి అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ విషయం ఏం జరిగింది, గండ్ర వెంకటరమణారెడ్డికి ఆ అమ్మాయికి ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అసలు ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. బాధితురాలతో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. హలో, నమస్తే అమ్మా. అమ్మ మీరు క్యూన్యూస్ని ఆశ్రయించి అన్నా కాస్త నాకు న్యాయం జరిగేలా చూడండి అని చెప్పినారు కదా. అసలు గండ్ర వెంకటరమణారెడ్డి గారే మీ పైన అత్యాచారం చేశాడని చెప్పదలుచుకున్నారా అమ్మా? అవును సార్. అసలు ఏం జరిగిందమ్మా, ఆయనకు నీకున్నటువంటి రిలేషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఒకసారి చెప్పండి అమ్మా. సార్ 2014 నుంచి ఆయనతోనే నాకు రిలేషన్ ఉంది సార్. ఎట్లా ఉందమ్మా, మీ బంధువా? లేదు సార్, ఒకప్పుడు ఆయన నియోజకవర్గం మా నియోజకవర్గంలోనే ఉండేది. మాకు తెలిసిన వ్యక్తి ద్వారా పరిచయం అన్నట్టు. ఆ పరిచయం ద్వారా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది సార్. ఈ సంఘటన జరిగినప్పుడు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి సాతనని ఒప్పుకున్నారు. కాదమ్మా, నేను ఒకటి క్లియర్గా చెప్పండి అమ్మా, దయచేసి మీ పేరు చెప్పకండి. ఎక్కడ మీ క్లియర్గా చెప్పండి. 2014లో ఆయనకు నీకు పరిచయం ఎట్లా ఏర్పడ్డది, ఎక్కడ కలిసిరు? 2014 కంటే ముందే తెలుసు సార్. ఆయన ఎప్పుడు పరిచయం అనేది ఆయన విప్పుకున్నప్పుడే పరిచయము. రిలేషన్ అనేది 2014లో నేను మెన్సెస్ టైంలో ఉన్నప్పుడు అది జరిగింది సార్. ఆ సంఘటన ఎక్కడ జరిగిందమ్మా? అక్కడే సార్, భీమారం ఫంక్షన్ హాల్లో. భీమారం ఫంక్షన్ హాల్లో ఆయన ఎందుకున్నాడు? ఆయన అక్కడే ఉంటాడు సార్. ఓకే. మీరు అమ్మా మీ పైన మీరు నెలసరి ఉన్న సమయంలో మీ పైన అట్లా అఘాయిత్యానికి పాల్పడుతుంటే మీరు వ్యతిరేకించలేదా? వ్యతిరేకించినాము. అన్ని సంఘటనలు జరిగినాయి, అందులో ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్లో చూపించిండు, అన్ని జరిగినాయి సార్. జరిగినాక సాతాను ఒప్పుకున్నాడు. సాతాను ఒప్పుకొని కొంతకాలం కలిసి ఉన్నాడు. కొంతకాలం కలిసి ఉన్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు ప్రెషర్ వల్ల ఆయన పక్కకు తప్పుకున్నాడు సార్. ఉట్టిగా పక్కకు తప్పుకుంటే నా మీదకి వస్తుంది అని తను ఒక హైడ్రామా ఆడిండు. నేనేదో డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని చెప్పేసి హైడ్రామా ఆడి. నేను రమణారెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉండేది సార్. ఎక్కడ ఉండేదమ్మా రమణారెడ్డి? మీరు ఇద్దరు కలిసి ఎక్కడ ఉండేది? భీమారం ఫంక్షన్ హాల్ నుంచి ఫస్ట్ విజయ్ టాకీస్, హన్మకొండ విజయ్ టాకీస్ ఇంటి దగ్గర ఉండేది సార్. అక్కడ నుంచి భీమారం ఫంక్షన్ హాల్ షిఫ్ట్ అయ్యిండు. భీమారం ఫంక్షన్ హాల్ నుంచి మళ్ళీ జిఎంఆర్ అపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యిండు సార్. ఆయనతో పాటు నువ్వు కూడా షిఫ్ట్ అవుతూ పోయినావా? అవును సార్, నేను ఫంక్షన్ హాల్ లో ఉన్నా. ఫంక్షన్ హాల్ నుంచి జిఎంఆర్ అపార్ట్మెంట్ లో ఉన్నా సార్. రైట్ అమ్మా, ఒక విషయం చెప్పమ్మా. మీకు మీ అమ్మా నాన్న, మీ ఫ్యామిలీ, మీ భర్త వీళ్ళెవరు లేరా అమ్మా? నాకు పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలేదా? లేదు సార్, నాకు చిన్నప్పుడు డిస్టర్బెన్స్ అయింది చాలా సంవత్సరాల క్రితము. ఏం జరిగింది?
నా చిన్నతనంలోనే బాల్య వివాహం అనేది జరిగింది సార్. మా రిలేషన్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అది డైవర్స్ అయిపోయింది. మరి పెళ్లి కాలేదంటున్నావు ఏందమ్మా? చాలా సంవత్సరాల క్రితం అయింది సార్. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆయనతో డైవర్స్ అయిపోయింది సార్. చిన్నతనం మైనర్ ఉన్నప్పుడే పెళ్ళైంది, మైనర్ ఉన్నప్పుడే డైవర్స్ అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు దాని కిందికి వస్తే ఇప్పుడు రమణారెడ్డి అన్నట్టే కదా. ఇప్పుడు మీరు రమణారెడ్డితో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని అడగలేదా అమ్మ? మరి మీరు శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను చేసుకుంటానని అన్నాడు సార్. ఆయన ఏ ఎలక్షన్స్ అయిపోయినాక? 2014లో రిలేషన్ ఏర్పడింది. 2019లో అప్పుడు అంటే 2019లో కదా ఎలక్షన్లు అనేది. 2018లో వస్తాయో తెలియదు కదా. 2019లో ఎలక్షన్లు అయిపోయినాక చేసుకుంటా అని చెప్పారు. ఎక్కడ చెప్పిన మీకు? వాళ్ళ ఇంటికన్నా సార్. ఇది ఓపెన్ సీక్రెట్ సార్. ఆ జిఎంఆర్ అపార్ట్మెంట్ దగ్గర 200 అపార్ట్మెంట్లు ఉంటాయి, 200 చిల్లరగా అక్కడే ఉండేది. అందరు తెలుసు. నా సెల్ సిగ్నల్ ట్రేస్ చేసి తీసినా కూడా నేను ఆయన అక్కడికి ఉన్నట్టు వస్తుంది సార్. ఇప్పుడు ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు ఆ సిగ్నల్ మ్యాప్ తీశారు కదా సార్. అవునమ్మా. నుంచి పోయింది ఎక్కడున్నదని. ఇప్పుడు అదే మ్యాప్ నా మొబైల్స్ కనుక తీస్తే నేను అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది సార్. అమ్మ నేనేమంటున్నా, ఓకే అమ్మా, నువ్వు నీ ఫ్యామిలీ చిన్నతనంలో నీకు బాల్య వివాహం అయింది, డైవర్స్ అయిపోయింది, ఆ తర్వాత రమణారెడ్డితో పరిచయం ఏర్పడ్డది, ఆయనతో పాటు ఉన్నావు. రమణారెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కానీ వీళ్ళెవరు లేకుండేనా? ఎవరు లేరు సార్. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇక్కడ ఉండకపోయి సార్. హైదరాబాద్ ఉండేది. ఆమె ఎప్పుడో ఒకసారి వచ్చేది సార్, అంతే. మరి ఫ్యామిలీ ఉండకపోయి మరి ఆయన మీకు ఎప్పుడన్నా ఫోన్ చేసేవాడా? అంత ముందుకు చేసి మాట్లాడారు సార్. అంత ముందుకు ఎప్పుడు చేసిండు? 2014లో రిలేషన్ ఏర్పడినప్పుడు కానీ విప్పుకున్నప్పుడు కానీ చేసి మాట్లాడేది, మంచిగానే ఉండేది. తర్వాతకి కొంతకాలం తర్వాత తప్పించుకొని తిరగడము, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, కసిరిచ్చి పెట్టడము, చీదరించుకోవడము, నేను కాళ్ళ మీద పడి ఏడ్చి నాకు అన్యాయం చేయకని ప్రాధేయపడి వినిపించుకోకపోవడము, అట్లాంటి సంఘటనలు జరిగింది సార్. అట్లా అయిన తర్వాత ఇప్పుడు నేను అట్లా జరిగిన తర్వాత ఏంటంటే సార్ 2018 ఆగస్టు 3వ తారీఖు రోజు నాడు వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను పోలీసు వాళ్ళు సుబేదార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు సార్. ఎవరి ఇంట్లోంచి? రమణారెడ్డి ఇంట్లో నుంచే పట్టుకొచ్చారు నన్ను. నువ్వు అక్కడ ఎందుకున్నావు అప్పుడు? నేను ఆయనతోనే నేను ఎక్కువ అక్కడే ఉండేది సార్. అక్కడ ఉండేది నేను ఆయనతోనే ఎక్కువ శాతం ఉండేది, లేకపోతే మా అక్కడ హాస్టల్లో ఉండేది. నేను అక్కడే ఉంటే అందరికి నోటాడు నేను అక్కడ ఉంటానని. అందరికీ తెలుసు. కాకపోతే అధికార బలం, అనుచరుల బలానికి, ధన బలానికి ఎవరు అది బయటికి రావట్లేదు కానీ అక్కడే ఉండేది సార్ నేను. ఆ తర్వాత మిమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఏం చేసిరు? తీసుకొని వచ్చి న్యూసెన్స్ చేస్తాను అని చెప్పి తీసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను పట్టుకొచ్చారు సార్. పట్టుకొచ్చిన తర్వాత ఇది న్యూసెన్స్ కాదండి, ఇదిగో రమణారెడ్డి స్వయంగా తప్పైందని ఒప్పుకొని ఆయన డబ్బులు ఇస్తానంటే కూడా నేను తీసుకుని నేను ఎట్లా చేస్తానో అట్లా కాదని అన్నాను. కాకపోతే వీడియో చూడండి అని చెప్పేసి ఆయన వీడియో చూపించేస్తాను. నా మొబైల్లో ఉన్న వీడియో చూపించగానే ఆ సుబేదారి సిఐ సదయ్య అంత ముందుకి ఈయన విప్పుగా ఉన్నప్పుడు చిట్టాలలో సిఐగా చేసిన ఈయన దగ్గరనే. ఈయన మనిషి, ఈయన కన్నా ఒక 10-15 సంవత్సరాల దగ్గర సాన్నిహిత్యం ఉన్నది. ఇప్పుడు ఈయనకు పొలిటికల్ గా సీఎం దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, పోలీస్ పరంగా డీజీపీ దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది సార్. ఆయన సొంత వియ్యంకుడు కొడుకు మావ డీజీపీ. మాకు ఒక హోమ్ గార్డు లేడు, ఒక వార్డు మెంబర్ లేరు. లేకపోయేసరికి ఏమైంది, ఆగస్టు 2018 ఆగస్టు 3వ తారీఖు సాయంత్రం తీసుకుపోయి నా మొబైల్ చూపించగానే ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలి సరే యాక్షన్ తీసుకోవాలి, నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే వాట్సాప్ చేయమ్మా అని అనాలి. కానీ ఆయన కొట్టి నా మొబైల్స్ లాగేసుకున్నారు సార్. ఆ రోజు రాత్రి లాగేసుకొని బయటికి పోతే ఇవన్నీ బయటికి పోతాయి హ్యాండ్ మొత్తం ఒక కాళ్ళకు చెప్పులు తప్ప ఏం లేకుండా నన్ను పోలీస్ స్టేషన్ కి బయటికి పంపించారు అన్ని లాక్కొని. ఆగస్టు 3వ తారీఖు సాయంత్రం నన్ను సుబేదార్ పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి ఆ రోజు రాత్రి 12 గంటల దాకా నన్ను పోలీస్ స్టేషన్ లో ఉంచి 1 గంట తర్వాత సఖీ కేంద్రం అని అక్కడ ఒకటి ఉంటుంది సార్. అది పోలీస్ స్టేషన్ దగ్గర మహిళా సంఘం ఏదో ఉన్నది సార్. ఆ ఆఫీస్ లో నైట్ పెట్టి ఆ నైట్ ఏదో వచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని తెల్లారి 4వ తారీఖు నన్ను బయటికి పంపిస్తే 5వ తారీఖు రోజు నుండి వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేసిన సార్. వెంకటరమణారెడ్డి ధర్నా చేసి నేను చెప్పాను అన్ని మీడియా ఛానల్స్ ముందు, ఇట్లా నా మొబైల్స్ లాక్కున్నారు, న్యూసెన్స్ కేసు కి మొబైల్స్ కి సంబంధం ఏంటిది,
న్యూసెన్స్ కేసు చేస్తే సిఐ సరే మొబైల్స్ గుంజుకోవాల్సిన అవసరం ఏంది, ఇట్లా కొట్టినప్పుడు ఒంటి మీద దెబ్బలు కూడా చూపించారు సార్, ఇప్పటికి కూడా యూట్యూబ్ లో వస్తాయి. సంబంధం ఏంటిది నాకు తీసుకున్నారని చెప్పేసి అప్పుడు మీడియా పరంగా చెప్పాను సార్. చెప్పిన ఇప్పటికి 2 సంవత్సరాలుగా వస్తుంది సార్ దగ్గర. ఇప్పటికి ఆ మొబైల్ అక్కడే ఉన్నాయి. ఆ సిఐ సదయ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అదే కాదమ్మా, నీకు అన్యాయం చేసిందని చెప్తున్నావమ్మా గండ్ర వెంకటరమణారెడ్డి. ఆయన పైన నువ్వు కేసు పెట్టావా? ఆగస్టు 5వ తారీఖు రోజు నాడు కేసు పెట్టాను సార్. ఏమైంది? ధర్నా చేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టింది రమ్మ అని చెప్పి తీసుకుపోయారు. కేసు పెట్టాను. కేసు పెట్టినప్పుడు అది ఫైల్ చేశారు. అది ఫైల్ చేయడానికి గల కారణం ఏంటిదని అంటే రమణారెడ్డి రిలేషన్ ఉన్నది, రమణారెడ్డి డబ్బులు స్వయంగా ఇస్తున్నటువంటి వీడియో మొబైల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు కేసు ఎఫ్ఐఆర్ చేసి లేకపోతే మొబైల్స్ ఎందుకు ఉంచుకున్నామని అడుగుతారు కదా, అవును, దానికోసము అవి బయటికి రాకుండా ఉండడం కోసం అప్పటి వరకు కేసు ఎఫ్ఐఆర్ చేశారు సార్. ఎఫ్ఐఆర్ చేసి కేసు ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు ఆ కేసు ఫాల్ట్ కేసుని తీసేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ మొబైల్స్ అక్కడనే ఉంటే నా కేసు ఫాల్ట్ కేసు ఎందుకైంది, నా మొబైల్స్ ఎందుకు తీసుకున్నారని అడిగితే సమాధానం లేదు, రెస్పాన్స్ లేదు సార్. అన్యాయం అనేది మొట్టమొదటిగా నాకు పోలీస్ స్టేషన్ నుంచే జరిగింది సార్. రైట్ అమ్మా. ఇప్పుడు నెల రోజుల పాటు మీరు వరంగల్ జైల్లో ఉన్నారని నాకు చెప్పారు కదా, అది ఎందుకున్నారు? అయితే నేను ఒక చెయ్యని తప్పుకు ఒక ప్రజా సేవకురాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నేను చెయ్యని తప్పుకు నా మొబైల్స్ లాక్కున్నారు. చెయ్యని తప్పుకు నేను తలదించుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ బంజారాహిల్స్ లో రమణారెడ్డి నేను ఏ రోజు కలవలేదు సార్. ఎమ్మెల్యే కాలనీ పోయినా అని నా మీద కేసులు పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాలనీలో ఒక్కొక్కకి 100 కుటుంబాలకు ఎంత సెక్యూరిటీ ఇస్తారో అంత సెక్యూరిటీ ఇస్తారు కదా సార్. అవును. వాళ్ళ ఇంట్లో ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టట్లేదు సార్. పోలీస్ మొబైల్ ట్రేస్ చేసి తీయండి. నేను ఆయన ఎవరు సాక్షి సంతకాలు సార్, నలుగురు ఆయనకు ఊరికొకరు మండలానికి ఒకరికి అనుచరుల వర్గం ఉంటది కదా సార్. ఒకరు ఆ అనుచరుల వర్గంలో 4 ఉంటే ఒకరి చేత కేసు పెట్టించుడు, 3 చేత సాక్షి సంతకాలు పెట్టించుడు, కేసులు పెట్టి లోపల పెట్టాడు సార్. కేసులు పెట్టిన తర్వాత నేను చెయ్యని తప్పుకు నేను చస్తేంది బతుకుతేంది, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. నాకు అదే కావాలి. మనిషి ఎన్నాళ్ళు బతికిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, నిజాయితీగా బతికేస్తున్నది లేదా ఇంపార్టెంట్. నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి చల్లధర్మారెడ్డి వాళ్ళ నాన్న చనిపోయాడు సార్. చనిపోతే ఆయనను పరామర్శించడానికి సీఎం సార్ వచ్చిండు అక్కడికి. ఆగస్టు 14వ తారీఖు రోజు నాడు 14వ తారీఖు రోజు నాడు అక్కడికి సీఎం సార్ వస్తే నేను వచ్చే దగ్గర పక్క కిరాణా షాప్ దగ్గరనే ఉన్నా సార్. అందరు కనపడేటట్టే నిల్చున్నాను, నేను దాచుకోలేదు, నేను కిరాణా షాప్ దగ్గరనే నిల్చున్నాను. ఆయన రాగానే నేను గోడ దూకెళ్ళి సీఎం సార్ కాళ్ళ మీద పడబోయి, సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది, న్యాయం చేయండి సార్ అని నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాను సార్. న్యాయం చేస్తాను సీఎం సార్ మాట ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కనీసం ఈ అమ్మాయి ప్రాణాలకు తెగించి నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయి ఏంటిదని చెప్పి సీఎం సార్ ఆలోచించలేదు సార్. ఆలోచించుంటే నాకు ఇలా న్యాయం జరిగేది. 2019 14వ తారీఖు రోజున నేను ఆయన కలిస్తే 14-15 నన్ను ఏమనుకుంటా 16వ తారీఖు పోలీసు వాళ్ళు సీఎం సార్ ఫోన్ చేసి చెప్పిండు, ఏసీపీ మేడం నీ కేసు ఒప్ప చెప్పింది, నీకు న్యాయం చేయమంటాడు, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకెళ్లారు సార్ పోలీస్ స్టేషన్ హాస్టల్ నుంచి. నాకు అక్కడ డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా నా చేతిలోనే ఉన్నాయి సార్. అప్పటికి ఉన్న తర్వాత అటు నుంచి అంటే నన్ను పట్టుకోరు, కేసు అయిందని చెప్పలేదు, ఏం చెప్పలేదు. నన్ను తీసుకొని పోయి 2016వ తారీఖు సాయంత్రం 6-5 గంటల దాకా పరకాల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి నీ మీద నా దగ్గర నుంచి మొబైల్స్ గుంజుకున్నారు. 5-6 గంటల ప్రాంతంలో 2 మొబైల్స్, మళ్ళీ ఇక్కడ సుబేదార్ పోలీస్ 2 మొబైల్స్, ఇక్కడ 2 మొబైల్స్ గుంజుకున్న తర్వాత నేను మా పర్మిషన్ సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది కదా, ఆమె ఒక లేడీ ఏసీపీ, నీకు ఇట్లా అన్యాయం జరిగింది మేడం ఇట్లా మేడం అని చెప్పి నా దగ్గర రికార్డు కూడా వినిపించిన, ఇట్లా జరిగింది మేడం అందుకే నేను అంత వెళ్ళాంటే, నువ్వు ఎందుకు వెళ్ళావో మాకు అనవసరం అమ్మా, అది రెడ్ జోన్, నువ్వు రెడ్ జోన్ లోకి వచ్చాడు నేరం, మా పర్మిషన్ లో కూడా సీఎం కలిసి నీ మీద కేసు అయింది అని చెప్పేసి నన్ను జడ్జి దగ్గర తీసుకెళ్లారు సార్. నా కేసు అయిందని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకోపోలేదు. చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళేసి జడ్జి 3 సార్లు స్టేషన్ బెల్ రాసి నన్ను పంపించకుండా నన్ను నైట్ అక్కడే ఉంచి, నాకు ఆరోగ్యం బాగాలేదు సార్ ఆ రోజు కూడా, లేకుంటే ఆ రోజు నైట్ అక్కడే ఉంచేసి తెల్లారి మళ్ళీ రిమాండ్ చేశారు సార్.
రిమాండ్ చేసి వెనకాల పీటీ వారెంట్లు పంపించారు. సీఎం రెడ్ జోన్ కేసు అని పెట్టేసి ఎందుకు పెట్టారంటే ఏదన్నా జరగడం జరిగి మా అవమానం తట్టుకోలేక మనం వేసుకొని చచ్చిపోయిన సీఎం సార్ మీద నింద పోతే సీఎం సార్ కదా ఎవరు బయటికి వెళ్ళారు కాబట్టి ఇది ఈజీగా ఉంటదని చెప్పేసి ఈ సీఎం సార్ కేసు అని చెప్పి పెట్టి వెనకాల పీటీ వారెంట్లు పంపించి 4 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు సార్ నన్ను. 4 రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉన్నావా? ఉన్నా సార్, ఆ కార్డు కూడా ఉంది నా దగ్గర. ఓకే. ఇప్పుడు 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 అమ్మ నువ్వు సీఎం సార్ను కలిసేటప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడనే ఉన్నాడా? రమణారెడ్డి పక్కనే ఉన్నాడు, రమణారెడ్డి వాళ్ళ వైఫ్ జ్యోతి పక్కనే ఉన్నారు సార్. మరి రమణారెడ్డి మీరు కలిసేటప్పుడు రమణారెడ్డి ఆయన ఏమంటున్నాడు? ఏమన్నా సార్, సీఎం సార్ తో నేను చెప్పినంతసేపు చేతులు కట్టుకొని నిల్చున్నాడు. సీఎం సార్ అన్నం తిండు రామ్మ నాతో పాటు అని చేయబట్టి తీసుకోపోతా అంటే మాత్రం వద్దు సార్ ప్లీజ్ దండం పెడతా అని చెప్పేసి నన్ను తీసుకుపోనివ్వకుండా సీఎం సార్ ని తీసుకొని రమణారెడ్డి వెళ్ళిపోయిండు సార్ లోపలికి, చల్లధర్మారెడ్డి సార్ వాళ్ళ ఇంట్లోకి. అంటే కేసీఆర్ మీ చేయి పట్టుకొని తీసుకొని పోయిండు, అంటే అన్నం తిందు రామ్మ అని తీసుకోపోయిండు, ఇంకా తీసుకోపోలేదు. దాన్ని నా చేయి జాబి తీసుకోపోతా అంటే అప్పుడు రమణారెడ్డి నేను ఆయనకు అన్నయ్య నన్ను ఇట్లా మోసం చేసి చెప్పినంతసేపు ఆయన ఏం మాట్లాడు, ఆయన వైఫ్ ఉన్నది ఆయన ఉన్నది ఏం మాట్లాడలేదు. నన్ను చేయబట్టి అన్నం తింటానికి ఇంట్లో తీసుకోపోయి చేయి ఆపిండు. అప్పుడు వద్దు సార్ ప్లీజ్ దండం పెడతా వద్దు సార్ అని ప్లీజ్ సార్ అని రమణారెడ్డి కేసీఆర్ ను బతిలాడిందా? అవును సార్ అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు సార్. సార్ తీసుకొని ప్లీజ్ సార్ ప్లీజ్ అనగానే కేసీఆర్ సార్ నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయిండు. రైట్ అమ్మా. ఇంకొక విషయం చెప్పండి అమ్మా, రమణారెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఆయనకు భార్య ఉంది కదా, ఆయన వీళ్ళకి తెలియదా ఇదంతా? ఇదంతా ఓపెన్ సీక్రెట్, చెట్టుకు పుట్టకు చీమకు అన్నిటికీ తెలుసు. వాళ్ళ మిస్సెస్ కూడా నన్ను ఇంట్లో చూసింది, జ్యోతి మేడం, మా జ్యోతక్క. ఎప్పుడు చూసింది? నాకు 2016 అనుకుంటా సార్, సంవత్సరం ఐడియా లేదు. జిఎంఆర్ అపార్ట్మెంట్ లో చూసింది సార్ నన్ను ఇంట్లోనే. అంటే ఎట్లా? నేను ఆ ఇంట్లోనే ఉండే సార్, వచ్చింది చూసినప్పుడు డిస్కషన్ జరిగింది. ఏమన్నది కూడా తెలుసు డిస్కషన్, వీళ్ళు ఏం చెప్పుకున్నారో ఏమో నాకు తెలియదు సార్. కాకపోతే రిలేషన్ ఉన్నదని చెప్పేసి ఆమెకు ఒక 2-3 సంవత్సరాల ముందే తెలుసు. ఈ సంఘటన ధర్నా చేయడానికంటే ముందే రిలేషన్ ఉన్నదని 2-3 సంవత్సరాల ముందే తెలుసు. ఎట్లయినా ఈమె ఇప్పుడు సాధాల్సి వస్తుంది, ఈమె సాధన ఈమె బయటికి రాకముందుకే ఈమెను వీక్ చేయాలి. అంటే మీకు వీళ్ళు ఏమైనా బంధువులు అవుతారా అమ్మ వీళ్ళు? బంధువులు ఏం కాదు సార్, మా నియోజకవర్గంలోనే భూపాలపల్లి నియోజకవర్గం ఉండేది అంత ముందుకు. అంటే మీ క్యాస్ట్ ఆయన క్యాస్ట్ ఒకటేనా? ఒకటే క్యాస్ట్ సార్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రియాంక రెడ్డికి అన్యాయం చేసిన వ్యక్తులు పేదోళ్ళు సార్, అందుకే ప్రియాంక రెడ్డికి న్యాయం జరిగింది. ఇక్కడ అన్యాయం చేసిన వ్యక్తి బలవంతుడు, నేను బలహీనురాలని కదా సార్, నాకు అందుకే అన్యాయం జరుగుతుంది సార్. అంతే సేమ్. అమ్మా ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, ఫస్ట్ నీ చెయ్యి పట్టుకున్నప్పుడే ప్రతిఘటించి ఆ రోజే నువ్వు నువ్వు అట్టెట్లా చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని అన్నింటే ఈ సమస్య ఇక్కడికి వచ్చేది కాదు. అప్పుడేదో కాంప్రమైజ్ ఏదో జరిగిపోయింది. ఈ రోజు 2 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే ఒక ఆడదాన్ని హింస పెట్టి కొట్టి దెబ్బలు చూసిరు కదా సార్ మీరు వాట్సాప్ లో. అవునమ్మా. హింస పెట్టి చంపుతంటే రోడ్డు మీద దాడి జరిగింది సార్. పోలీస్ స్టేషన్ కి ఆ దెబ్బలు కొట్టి నిందించారు సార్. ఎవరు కొట్టారమ్మా మిమ్మల్ని? రమణారెడ్డి వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ సార్. పెట్రోల్ బంక్ కు పెట్రోల్ పోతుంటే ఆ పెట్రోల్ బంక్ వెనక్కనే వాళ్ళ ఇల్లు ఉంటాయి సార్. వచ్చి గుంజుకోపోయి కొడితే ఒక సీసీ కెమెరా ఫుటేజ్ తీయాలని ఆ మీద కేసు పెట్టి లోపల పెట్టారు సార్. ఎక్కడుంది సార్ న్యాయం? ఎంతమంది ఒక పేదోడు తప్పేస్తే వాళ్ళు తన్నాలే పొడవాలి చెయ్యాలని వస్తానే సీసీ కెమెరా ఫుటేజ్ వస్తానే రోడ్డు మ్యాప్ తీస్తారు, సిగ్నల్ తీస్తారు. ఒక ఉన్నోడు తప్పు చేస్తే ఎక్కడుంది సార్ న్యాయం? మమ్మల్ని తీసుకుపోయి జైల్లో ఒక్క కన్నీటి కాదే కాదు సార్. ఎక్కడైనా కూడా ఏ బడా నాయకుడు బడా లీడర్లు ఆడోళ్ళు నాగం చేసి వాళ్ళ మీద కేసులు లోపల పెడతాంటే ఎవరు స్పందించి పట్టించుకోవట్లేదు సార్. నేను ప్రాణాలు తెగించి ఒక కేసీఆర్ దగ్గర పోతే అయ్యో ఈ పిల్ల ఎందుకు చచ్చిపోయినా పర్వాలేదు అనుకుని ఎందుకు వచ్చిందని ఒక్క నిమిషం ఆలోచించుంటే ఎలా నాకు న్యాయం జరిగేది సార్. ఎందుకని ఆలోచించలేదు? రోడ్డు మీద పోయిన సలీము కారుకు అడ్డం వస్తుంది రెంచోని కాదు, కానీ నేను కంప్లైంట్ ఇచ్చింది గండ్ర వెంకటరమణారెడ్డి మీద కాబట్టి అది రెంచోని. అదే నేను ఒక పేదల మీద కంప్లైంట్ ఇస్తే నా మీద రెంచోనికి వచ్చి కేసు పెట్టిందా సార్? లోపల పెట్టిందా? స్పందించిన కేసీఆర్, స్పందించిన ట్విట్టర్ లో అన్ని స్క్రోలింగ్ హెడ్లైన్లు టీవీలలో వచ్చేది. మరి ఎందుకు రావట్లేదు సార్? ఏ రిలేషన్ 6 నెలలు 9 నెలల కాల్స్ మాట్లాడి ఇవాళ
అమ్మ మీరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు కదమ్మా, మీరు కోర్టుకు కూడా పోవచ్చు కదా. సార్ ఇప్పుడు ఉన్న సాక్ష్యాలన్నీ ఈయన గుంజుకున్నాడు. నేనేం పట్టుకొని పోవాలి సార్ న్యాయస్థానానికి? నేనేం పట్టుకుని న్యాయస్థానానికి పోను? ఇప్పుడు ఈయన మీద యాక్షన్ తీసుకొని సిఐ సదయ మీద యాక్షన్ తీసుకొని చెయ్యాలంటే మీడియా మహిళా సంఘాలు స్పందిస్తే ఇది యాక్షన్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఎక్కడ స్పందించట్లేదు సార్ వాళ్ళు. ఎక్కడ ఒక్కదాన్ని 2 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేశారు సార్. ఒక ఉన్నోడు బడా నాయకుడు బడా లీడర్ తప్పు చేస్తే 2 రోజులు జరుగుతాయి సార్. ఒకటి చంపేయడం జరుగుతుంది, ఒకటి వాలంటీర్ వాళ్ళు చచ్చిపోయేలాగా సీన్ క్రియేట్ చేశారు. కానీ నేను చచ్చిపోకుండా వాళ్ళ చేతిలో చిక్కకుండా 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాను సార్ నేను. అమ్మ ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం అయితే మీకు జరగాలనుకుంటున్నారు? నాకు న్యాయం జరగాల సార్. నాకు అన్యాయం చేసిండు. ఏం న్యాయం జరగాలమ్మా? ఎట్లా అవ్వకు సార్, నాకు ఇవాళ అవ్వకు కాకుండా చేసిండు, బువ్వకు కాకుండా చేసిండు. నాకు కేసులు పెట్టిండు, నన్ను లోపల పెట్టి. నా పరిస్థితి ఏంటి సార్? ఇలా ఏంటి నా పరిస్థితి? ఇవాళ ఆయన ఆగం చేసినా కూడా రోడ్డుకి ఎక్కలేదు సార్. నేను ఆగం చేసినా కూడా రోడ్డుకి ఎక్కకపోతే వాళ్ళంతా వాళ్ళే నన్ను పోలీస్ స్టేషన్, ఇంట్లోనే నన్ను పోలీస్ స్టేషన్ పట్టుకో. ఇలా 2 ఉన్నాయి సార్. ఆయన రిలేషన్ ఉన్నది ఒక్కటైతే, రిలేషన్ ఉన్నది చేసి నన్ను నోరు మూసుకొని సప్పుడే కొట్టు ఆయన కేసులు పెట్టి లోపల పెట్టి జైలు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఇంకొక దుర్మార్గం సార్, దారుణం ఇది. ఆయన అన్యాయం చేస్తే నేను కేసులు పెట్టి కూడా నోరు మూసుకొని సప్పుడేకుంటే మా మీద ఇంకా దుర్మార్గం ప్రవర్తించింది సార్ ఆయన. రైట్. ఇంకా అమ్మ ఇప్పుడు మీరొక్కరేనా లేకపోతే ఇంకా కొంతమంది మహిళలు ఎవరైనా ఉన్నారా? సార్ చాలా మంది ఉన్నారు. చాలా సంఘటనలు జరిగినాయి. సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆడని కాల రాసిన సంఘటనలు చాలా ఉన్నాయి సార్. అంటే నేను అడుగుతుంది ఎవరిపైన అయితే ఆరోపణ చేస్తుర్రో గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయనకు ఇంకా వేరే మహిళలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మీ దృష్టికి వచ్చిందా ఏమన్నా అట్లా? అనుకుంటా అంటే వినడమే కానీ నా కళ్ళతోనైతే చూడలేదు సార్. చూడనప్పుడు ఏం చేయలేదు. అందుకు చాలా మంది అన్న తర్వాత లేదమ్మా నువ్వు కాదు, ఇట్లా సంఘటనలు చాలా జరిగినాయి, ఇట్లా సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇట్లా చేసారు వాళ్ళ ఫ్యామిలీదని అని అన్నారు. నేనైతే ఆయనతో ఉన్నప్పుడు కానీ ఆయన ఇంట్లోనే ఉన్న, ఆయనతో చాలా సార్లు ఉన్నా కానీ ఎవరు మహిళలు లోపలికి రాగానే అయితే చూడలేదు సార్ నేను. రైట్ అమ్మా, ఇంకొక విషయం చెప్పండి, మీకు ఎలాంటి న్యాయం కావాలని అడుగుతున్నారు మీరు? ఏది జరిగితే నాకు న్యాయం అని అంటే సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఆయననే చెప్పమనండి సార్. ఇవాళ ఇంత చేసిండు కదా, వాళ్ళ పరిస్థితిని ఏం న్యాయం చేస్తుంది నాకు? ఏం న్యాయం చేస్తుంది? అవ్వకు కాకుండా బువ్వకు కాకుండా చేసిండు. రైట్ అమ్మా, ఒకటి ఆ రోజు మీకు డబ్బులు ఇస్తా అని ఆశ చూపించిండు అన్నారు కదా, ఎన్ని డబ్బులు ఇస్తా అని చెప్పిండు ఆయన? డబ్బులు అంటే ఆ రోజు ఉన్న వీడియోలో ఏమున్నదని అంటే, నువ్వు తప్పు చేసినా నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలంటే అది ఇస్తాను, నీకు ఏది కావాలంటే ఇస్తాను, నా జీవితం నుంచి వెళ్ళిపోమని అన్నాడు. అంటే నేను ఇదే డబ్బు నీకు ఇస్తా, సేమ్ నువ్వు చేసినట్టే వేరే వాళ్ళు నీకు సంబంధించిన ఇంట్లో ఆడవాళ్ళని చేస్తే నువ్వు తీసుకుని పోతావు ఆ డబ్బులు చెప్పు అని నేను అడిగిన. ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి కావాలా మీకు, లేకపోతే ఏమైనా న్యాయం వేరే రకమైన న్యాయం కావాలా? నాకు న్యాయం కావాలి సార్. ఇలా అన్యాయం జరిగింది కదా, ఒక అమ్మాయి నాగం చేస్తే తప్పంటే అమాయకురాలు కదా, ఏం చేసినా అడిగే దిక్కు లేదు, పేదది కదా అని చెప్పేసి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టింది కదా సార్. దీనికి నాకు న్యాయం కావాలని అడుగుతున్నా సార్ నేను. అంటే ఏం న్యాయం అమ్మా? ఆ న్యాయం ఏందో చెప్పమ్మా, ఎట్లాంటి న్యాయం కావాలి? వాళ్ళ భార్యకైతే ఏ భరోసా ఇచ్చిండా భరోసా? నాకు అలా ఆస్తులు నాకు వద్దు సార్. నేను వాళ్ళ ఆస్తులను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చిన్ని గవ్వకూడదు సార్. నేను మీడియా పరంగా ఇవాళ చెప్తానా, రేపు కాగితాలు రాసి మీడియా పరంగా సంతకాలు పెట్టమన్నా పెడతా సార్. నాకు అలా ఆస్తుల నుంచి ఒక చిల్లి గవ్వకూడదు. నాకు భార్య హోదా కావాలి. నాకు అలా భార్యకి ఏ భరోసా ఇచ్చిండో నాకు ఆ భరోసా ఇస్తే నాకు చాలు సార్. నాకు న్యాయం చేసి నాకు ఏం న్యాయం చేస్తాడో చేయమని, నా జీవితాన్ని అన్యాయం చేసిండు. రైట్ అమ్మా, మహిళా సంఘాల నాయకురాలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ మీరు కూడా మీ వైపు నుంచి కొంత తప్పు ఇక్కడ జరిగింది మొదట్లోనే, ఆ తర్వాత జరిగిన వ్యవహారాలు పోలీస్ వాళ్ళ నుంచి మీకు కొంత సహకారం దొరకలేదు, ప్లస్ పొలిటీషియన్స్ అయిపోయినారు, ఆ తర్వాత చట్టాలు న్యాయస్థానాలు కూడా మీ పక్షాన్ని నిలబడలేకపోయినట్టు మీరు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతా ఉన్నాయి. సో మరి గండ్ర వెంకటరమణారెడ్డి దీని మీద ఏమైనా మాట్లాడతాడా, సేమ్ తప్పించుకుంటాడా, లేకపోతే ఏం చేస్తాడా అనేది ఒకసారి మాట్లాడదామమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను.
రైట్, చూసిరు కదా బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలు అవి. గండ్ర వెంకటరమణారెడ్డికి నాకు శారీరక సంబంధం ఉంది, నేను చేసింది అప్పుడు జరిగిపోయింది, కానీ ఆ తర్వాత నాతో కొన్నేళ్ల పాటు కలిసి ఉండి తీరా మొహం చాటేసే పరిస్థితికి వచ్చిన తర్వాత నా పైన కేసులు పెట్టి నా పైన కేసులు పెట్టకపోతే నేను బయట కూడా చెప్పుకునేదాన్ని కాదు, కానీ కేసులు పెట్టి వేధించి నన్ను వరంగల్ సెంట్రల్ జైల్లో నెల రోజుల పాటు ఉంచగలిగిండు. అందుకోసమే నాకు న్యాయం కావాలని అడుగుతున్నా అని చెప్పి ఆ బాధితురాలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూసినాం. అసలు ఈ బాధితురాలకు సంబంధించి కృష్ణకుమారి గారు మహిళా సంఘాల నాయకురాలు ఉన్నారు, ఆమె గతంలోనే మాట్లాడినారు. అసలు ఆమె ఏం మాట్లాడతారో ఒకసారి చూద్దాం. కృష్ణకుమారి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం కృష్ణకుమారి గారు మేడం, ఇప్పుడు ఇంతకు ముందుకు మేము ఆ బాధితురాలతో మాట్లాడడం జరిగింది. తను ఏం చెప్తుందంటే నాకు అన్యాయం జరిగిపోయింది, పోలీసుల నుంచి అన్యాయం జరిగింది, పొలిటీషియన్స్ నుంచి జరిగింది, న్యాయ వ్యవస్థలో న్యాయం జరగలేదు, అనవసరంగా నేను జైల్లో ఉన్నాను, శారీరకంగా నష్టపోయాను, మానసికంగా నష్టపోయాను, నేను పేద మహిళను కాబట్టే నాకు న్యాయం జరగట్లేదు అన్న మాట చెప్తా ఉంది. మేడం, మహిళా సంఘాల నాయకురాలుగా మీ విశ్లేషణ ఏంది? గతంలో మీరు మాట్లాడారు ఆమెతో? అవునండి, ఆమెకి అన్యాయం జరిగిందన్న మాట అయితే వాస్తవం అండి. ఓకే. అయితే ఇలా జరుగుతున్న వాటిలో ఏం జరుగుతుందంటేనండి, ఈ రాజకీయ నాయకులు మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము అంటే వీళ్ళు టీవీలో చెప్పే మాటలు విని ఈ అమాయకంగా నమ్మేసే ఆడపిల్లలు ఇలా బలవుతున్నారు. వాళ్ళకి ఈ అమ్మాయికి బాగా ప్రకృతి అంటే ప్రేమ ఉన్న అమ్మాయి ఈ ఉద్యానవన శాఖకు సంబంధించి నీకు మొక్కలు ఇప్పిస్తాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి నమ్మబలికాడు అతను వెంకటరమణారెడ్డి. నీకు దానికి సంబంధించి నేను ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పాడు. సరే, అతని మాటలు నువ్వు ఎట్లా నమ్మావమ్మా అని మనం అడగొచ్చు. కానీ అధికార దర్పము, డబ్బు దర్పము పెట్టుకుని ఈ అమాయకురాలైన అమ్మాయి మోసపోయింది. మరి ఈ అమ్మాయి మోసపోయింది అన్న సంగతి పక్కన పెడితే ఇవన్నీ లోక జ్ఞానం ఎక్కువగా ఉండి రాజకీయాలు బాగా తెలిసి బాగా డబ్బులు ఉన్న మనిషి ఒక అమ్మాయిని మోసం చేసిన విషయంలో అతనే ఎక్కువ తప్పు చేసినట్లుగా మాకు అనిపించింది. అతను ఖచ్చితంగా మోసం చేశాడు అమ్మాయిని. అంటే ఈ మోసం దీన్ని ఎలా చూడొచ్చు అంటే మనము మీటూ అని ఇంతకు ముందు ఒక ఉద్యమం వచ్చింది. మీటూ లాంటిదేనండి ఈ కేసు. మీటూ కిందకే వస్తుంది. ఎందుకంటే నాకు ఈ అధికారం ఉంది, లేదు నాకు ఈ పలుకుబడి ఉంది, నేను నీకు ఈ ఫేవర్ చేస్తాను, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి అనేటట్లుగా సాగుతుంది అనమాట ఈ వ్యవహారాలు. ఎలా అయితే మనం ఆర్థిక రంగంలో క్విట్ ప్రోకో అని ఎలా అనుకుంటామో, అంటే నేను నీకు ఈ పని చేసి పెడతాను, ఈ ఫేవర్ చేస్తాను, నువ్వు నాకు ఈ ఫేవర్ చెయ్యి అనేది. అంతే. ఇది కూడా ఇదేంటంటే ఖచ్చితంగా రక్త మాంసాలతోటి ఆ అమ్మాయిని ఒక రకంగా చెలగాటం ఆడాడని అనుకోవాలి ఇతను. అమ్మాయిని చాలా మానసిక క్షోభకు గురి చేశాడు. ఇప్పుడు అసలు ఈ బాధితురాలు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయమైన పరిస్థితి. ఇంకా అమ్మాయి అతను నమ్మి మోసపోయిన సంగతి పక్కన పెట్టి నాకు ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది అని నమ్ముతుంది అమ్మాయి ఇంకా ఇప్పటికీ. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మేడం, అంటే మహిళలకు ఈ చట్టాల ద్వారా న్యాయం జరగదనుకుంటారా మేడం? అంటే నిజానికి చట్టాలు రూపొందించింది మహిళల కోసమేనండి. ఇట్లా అన్యాయం అయిపోయిన మహిళల కోసమే చట్టాలు రూపొందించారు. కానీ ఈ చట్టాలని రాజకీయ నాయకులు చేతిలో పెట్టుకున్నంత కాలం, ఇప్పుడు వాళ్ళ కబంధాస్తాల్లో ఉంచుకున్నంత కాలం వీళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? ఇప్పుడు అతనితో పోల్చుకుంటే ఈ అమ్మాయికి అధికారం లేదు, డబ్బు లేదు, పరపతి లేదు, పోలీసుల్ని మేనేజ్ చేసుకోవడం తెలీదు, చేత కాదు, అసలు అమ్మాయి వల్ల కాని పనులు ఇవన్నీ. ఇట్లాంటి పరిస్థితుల్లో కుటుంబాల సపోర్ట్ కూడా ఉండదు. కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ అమ్మాయి తరఫున మాట్లాడవు. ఇదేదో పరువు పోయిన విషయంగా చూసుకుంటారు వాళ్ళు. మరి ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు అసలు అమ్మాయికి చట్టాలు ఉన్నప్పటికీ న్యాయం ఎలా జరుగుతుంది?
అంటే నిజమే, మీరు చెప్పిన వర్షన్లో ఇది కరెక్టే. ఎందుకంటే తనకు ఆర్థిక బలం కానీ అంగబలం కానీ లేకపోతే ఇతర సంఘాల బలం కూడా లేదు తనకి. అవునండి. ఎందుకంటే ఆపోజిషన్లో ఉన్నది పొలిటికల్ పవర్ ఉంది. అవునండి. సో ఇవన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మాట కరెక్టే. కానీ మేడం ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరిగితే ఎలాంటి న్యాయం జరగాలి మేడం? మీరు అంటే ఎలాంటి న్యాయం జరగాలంటేనండి, ఇప్పుడు అతను రాజకీయంగా అశక్తుడైతేనో, డబ్బు బలం లేనివాడైతేనో, పలుకుబడి లేనివాడైతేనో ఈ అమ్మాయి కేసు పెడితే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందండి. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈయన ఇంతకు ముందు ఒక పార్టీలో ఉండేవాడు. అవును, కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి అధికారం లేదని ఇప్పుడు అధికార పార్టీలోకి జాయిన్ అయ్యాడు. అవును, టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. వీళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లో పార్టీలు మారుస్తారు, అధికారం ఉన్న పార్టీలోకి ఎందుకు మారుతారు? వీళ్ళు చేసే వెధవ పనులు నుంచి వీళ్ళు కాపాడుకోవడం కోసం డబ్బులు సంపాదించుకోవడం, ఇంకా భవిష్యత్తులో ఇంకా వీళ్ళ రాజకీయ రంగానికి ఇంకా గట్టి పునాదులు వేసుకుంటూ కోసమే కదా పార్టీలు మారుతారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు అవుట్ రేట్ గా వచ్చి టిఆర్ఎస్ పార్టీ ఈ అమ్మాయికి న్యాయం చేయదు. కోర్టులో ఈ అమ్మాయి నిరూపించుకోవడానికి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఆధారాలు సరిపోవు. అవును. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ కథనం బయటకు వస్తే ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు చెప్పే అబద్ధానికి మోసపోకుండా వేరే అమ్మాయిలను కాపాడడానికి పనికొస్తుంది తప్పితే ఈ అమ్మాయి కథాంశం మొత్తం కూడా ఈ అమ్మాయి అయితే న్యాయం జరగదండి. అంటే మేడం ఇక్కడ స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారే అమ్మాయిల వైపు చూస్తే కళ్ళు బీకేస్తాం, చూడాలంటేనే భయపడాలి, అటువంటి కఠినంగా ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు. ఆయనే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారే ఒక మహిళకు ఇలా అన్యాయం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందించకపోతే ఎట్లా మేడం? ఎందుకంటే ఇది ఒక అమ్మాయి విషయం కాదు, ఇట్లా చాలా ఘటనలు కాదండి. మీరు ఇంకా నీ రాజకీయాలు తెలుసు, మీరు ఇంత అమాయకంగా అడిగితే నేనేం సమాధానం చెప్తాను? ఆయన గుడ్లు బీగుతానన్నాడు, లాగులు తెచ్చిపోతాయి అని చెప్పాడు. ఆ తర్వాత ఎన్ని అత్యాచారాలు జరగలేదు? చాలా అయినాయి. ఎన్ని హత్యలు జరగలేదు? అవును. ఎన్ని మానవంగాలు జరగలేదు? ఇప్పుడు రిపోర్ట్ కి ఎక్కని అత్యాచారాలు ఎన్ని జరగట్లేదు? అందుకని ఇవన్నీ ప్రెస్ మీట్ లో మాటలుగా బాగుంటాయండి. అట్లాంటివన్నీ మా అనుభవంలోకి వచ్చేసరికి మట్టుకు, కార్యాచరణలోకి వచ్చేసరికి లాగులు జరగటాలు ఉండవు, గుడ్లు బీకటాలు ఉండవండి. ఆయన ఏమన్నా నేను రాజుని నేను చాటింపేశాను, 4 కొరడా దెబ్బలు లేకపోతే ఇంకోటి అని చెప్పే కాలం కాదు ఇది. ఆయన ఇంకా అదే విధిలో ఉన్నాడు. అట్లా కాకుండా చట్టాలకి స్వయం ప్రతిపత్తి కలిగించి పోలీసులకి రాజకీయ నాయకులు బెడద లేకుండా చేసి వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకునేటట్లుగా చేస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా జరగాలి అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పోలీసు, ఒక లాయరు, ఒక కోర్టు ఇవన్నీ కలిస్తేనే ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది. అవును. వీళ్ళలో ఏ ఒక్కరు సరిగా పనిచేసినా ఎంతో కొంత అమ్మాయికి ఆశాజనకంగా ఉంటది. అవును. కానీ ఈ వ్యవస్థలన్నింటినీ ఆయన చేతిలో పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయికి న్యాయం ఎలా జరుగుతుందండి? అంటే అమ్మాయి ఇంత ముందుకు నేను మాట్లాడితే ఏం చెప్తా ఉంది, నాకు ఎవరైనా మహిళా సంఘాలు తోడ్బాటును అందిస్తే ఇంకా కొన్ని రోజులు పోరాడే శక్తి ఉంది నాకు అని చెప్తా ఉన్నది అమ్మాయి. అవునండి, నేను అదే చెప్తున్నాను. ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది అని చెప్పింది. అందుకే ఆ అమ్మాయికి ఇంకా ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. ఇంత జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అసలు ఈ వ్యవస్థలన్నిటి మీద నమ్మకం పోయి నేను మోసపోయాను, ఇంక ముందు జీవితం అయినా నేను ఇలాంటి మోసాలకు గురి కాకుండా బతకాలి అనే ఒక ఆలోచనలోకి అమ్మాయి రాకుండా నేను ఫైట్ చేస్తానంటుంది. ఆ ఫైటింగ్ స్పిరిట్ కి మనం సెల్యూట్ చెప్తాము. కానీ దానివల్ల అమ్మాయికి ఏమన్నా న్యాయం జరుగుతుంది అనేది మనం చెప్పగలమా? గ్యారంటీ ఇవ్వగలమా? ఇప్పుడు ఎన్నో కేసులు చూసిన మీదట అమ్మాయికి ఆ సలహా ఇవ్వటం జరిగింది. అమ్మాయి ఈ కేసులో అతను అధికార పార్టీ అందుంది, అతనికి మనం అతన్ని చేయగలిగిన పరిస్థితులు లేవు, దానికి తగ్గ ఆధారాలు కూడా నీ దగ్గర లేవు, అతను మార్ఫింగ్ చేసింది ఆ ఫోను నాది కాదు అంటాడు, నా ఫోన్ తోటి ఇంకెవరో మాట్లాడారు అంటారు, వాళ్ళు తప్పించుకోవడానికి 100 చెప్తారు, నువ్వేమో ఒంటరి దానివి అని అమ్మాయికి చెప్పడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఇంకా మొండిగా నేను ప్రయత్నం చేస్తానంటుంది. సరే, ఆ అమ్మాయి
అమాయకంగా అనుకోనివ్వండి, ఎలా అన్నా అనుకోనివ్వండి, ఆ అమ్మాయి ఇంత నిబ్బరంగా పోరాటం చేస్తుంది, దానికైతే అబ్బురపడతాం గానీ ఈ అమ్మాయికి న్యాయం జరగడం అయితే చాలా సాక్ష్య ఆధారాలు ఉంటేనే న్యాయాలు జరగట్లేదు ఈ రోజు. మరి ఇప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుంది అమ్మాయి? మేడం ఒక్క మాట చెప్పండి మేడం. అధికార పార్టీలో ఉండండి, జనరల్ మేడం, ఈ అమ్మాయి విషయం కాదు, నేను జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. అధికార పార్టీ అండ ఉండి ఎవరినైనా అత్యాచారం చేసి వాళ్ళని చంపొచ్చా మేడం? చేయకూడదండి. అసలు ఎలా చెప్తాము అసలు అలా చేయొచ్చని? అలా చేయడానికి వీలే లేదు. కానీ వీళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు మృగాల కంటే హీనంగా అయిపోయారు కదా. మరి ఇటువంటి నాయకులు ఆ చట్టసభలో కూర్చుంటే, మహిళల జీవితాలతో ఆడుకునేటువంటి నాయకులు చట్టసభలో కూర్చుంటే మహిళా సాధికారత, మహిళలకు ప్రత్యేక కోట, ఇటువంటి బిల్లులు పాస్ అవుతాయా మేడం? పాస్ కావండి. అసలు సాక్షాత్తు మొన్న మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పార్లమెంట్ లోనే ఎంతమంది మీద చార్జ్ షీట్లు ఉన్నాయి, ఎంతమంది మీద దీనికి సంబంధించిన కేసులు ఉన్నాయి అనేది వచ్చింది. అధికార పార్టీలో సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో సభ్యులు కావచ్చు ఉన్నారు. మీరు అసలు ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి మీరు టిక్కెట్లే ఇవ్వద్దు అని మనం చెప్తుంటే టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళ పార్లమెంట్ లో కూర్చోబెట్టారు. ఈ రాజకీయ పార్టీలు ఈవేళ పునరాలోచించుకోవాలి. ఈ ప్రక్షాళన ఈ సమస్యకి ఎక్కడ మొదలెడితే అవుతుందండి? అంటే దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లు ఇప్పటికి పాస్ కాకుండా ఉందంటే మహిళల్లో చైతన్యం లేకనా, లేకపోతే ఈ రాజకీయ పార్టీ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామాలా ఇవన్నీ? వాళ్ళకి చైతన్యం లేక కాదండి, రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవటము. చాలా కాలంగా వాళ్ళ చేతిలో ఉన్న రాజకీయం ఎక్కడ వాళ్ళ చేజారిపోద్దు, వాళ్ళ అధికారానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందని రాజకీయ నాయకులు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు 50% రిజర్వేషన్ అనుకోండి, లేదంటే 33% రిజర్వేషన్ అనుకోండి, పార్లమెంట్ లో 33% లేడీస్ వచ్చేస్తారు, మహిళలు వచ్చేస్తారు అంటే అర్థం ఏంటి? ఆ శాతం, ఆ మందం పురుషులకి తగ్గిపోద్దనే కదా. అంటే ఒక మాట మేడం, ఇక్కడ స్త్రీ పురుష సమానత్వం లేకుండా ఒక సమాజం బాగుపడుతుందా మేడం? బాగుపడదు. అందుకే కదా అంబేద్కర్ చెప్పింది. కానీ అది మరి వాస్తవ రూపం ఎక్కడ దాలుస్తుంది చెప్పండి? ఇన్ని బిల్లులు పాస్ అవుతున్నాయి, మాకు పూర్తి మెజారిటీ ఉంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలికిన బీజేపీ పార్టీ ఈ రోజు ఏం చేస్తుందండి? పోయినసారి కావాలంటే బిల్లు నెగ్గించుకునే పని, ఇప్పుడైతే అబ్సల్యూట్ ఎవరి మీద ఆధారపడక్కర్లేదు కదా. మీరు ఎన్ని బిల్లులు చేసుకుంటున్నారు? మొత్తం ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా. అంతర్జాతీయ కంపెనీలకి గేట్లు బాగా తెరుస్తున్నారు కదా. ఆ చట్టాలన్నీ చేసుకోగలిగినప్పుడు ఈ చట్టం ఎందుకు చేయరు మీరు? వీళ్ళకి మహిళల సమస్యల మీద చిత్తశుద్ధి గాని, మహిళల సాధికారత మీద వీళ్ళకి నమ్మకం గౌరవం గాని ఉన్న వాళ్ళైతే ఈ దేశంలో మహిళల పరిస్థితి ఇలా ఉండేది కాదండి. ఈవేళ ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా కుటుంబ హింసలకు సంబంధించి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి హెల్ప్ లైన్స్ కి. అవును. మరి ఈ పరిస్థితుల్లో అందరూ కరోనా గురించి గదిగా వణుకుతున్న టైంలో కూడా మహిళల మీద క్రైమ్ మట్టుకు ఆగట్లేదు అంటే ఏం చెప్పుకోవాలి చెప్పండి? రైట్ మేడం, ఇక్కడ ఒక క్వశ్చన్ ఒకటి మేడం, ఒకవేళ నిజంగా గండ్ర వెంకటరమణారెడ్డి మోసమే చేస్తే ఆయన పైన ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవసరం ఉంటుంది మేడం? ముందు అతని అధికారం, అతనికి పోస్ట్ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలండి. ఓకే. అలాగే పార్టీ నుంచి కూడా, టిఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గానీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి అతన్ని. చేసి ఈ అమ్మాయికి సంబంధించి, ఈ అన్యాయం అయిపోయిన అమ్మాయికి, ఈ అమ్మాయికి రావాల్సిన ఆర్థిక పరమైన సహాయం గానీ, లేదంటే అమ్మాయికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం గానీ, లేదనుకుంటే అమ్మాయికి ఆర్థిక సహాయం గానీ, ఏదైనా సరే ఏ సహాయానికైనా అమ్మాయి అర్హురాలండి. ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగింది. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ మేడం. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా వ్యూవర్స్, గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే, ఓ ప్రజాప్రతినిధి, చీఫ్ విప్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక మహిళకు అన్యాయం చేసిన మాట వాస్తవమే అని మహిళా సంఘం నాయకురాలు కూడా చెప్తున్నటువంటి మాట. మరి గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే పోస్టు కాదు కదా, వార్డు మెంబర్ పోస్టు కన్నా అర్హత ఉంటుందా ఇవాళ? ఒక గండ్ర వెంకటరమణారెడ్డే కాదు, భారతదేశంలో నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ తీసుకుంటే వందలాది మంది
వందలాది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళలపైన అత్యాచారాలు చేసి చిన్నపిల్లలను చెరిపినటువంటి ఘటనలో ఉన్నారు. మరి ఇటువంటి దుర్మార్గులు అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే మహిళలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? సరే, ఈ గండ్ర వెంకటరమణ రెడ్డి విషయంలో ఆ అమ్మాయి తొలి రోజే ప్రతిఘటించినుంటే ఇవాళ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ ఆ అమ్మాయికి తోడు లేకపోవడం, కాస్త తోడు దొరికిందని ఆశపడి ఉండొచ్చు ఇక్కడ. కానీ తీరా వాడుకున్న తర్వాత గండ్ర వెంకటరమణారెడ్డి ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడం అనేది అమ్మాయి చెప్తున్న మాటల ప్రకారం ఇది నిజంగా శోచనీయం. ఇది భూపాలపల్లి ప్రజలారా, మీ ప్రతినిధి, మీ ఎమ్మెల్యే ఎవరు అంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి మా ఎమ్మెల్యే అని మీరు చెప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను. సో ఇది మీ ముందు తీసుకొచ్చినటువంటి అంశం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మార్మల్లన్న. అయ్యో ఏంటిది? హలో